పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలు మొత్తం 19 రోజుల పాటు కొనసాగుతాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ తేదీలను అధికారికంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సమావేశాలకు లాంఛనంగా ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు రిజిజు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగే నిర్మాణాత్మక అర్థవంతమైన సమావేశాల కోసం తాను ఎదురు చూస్తున్నానని ఈ సందర్భంగా కిరణ్ రిజిజు తన ఎక్స్ ఖాతాలో వ్రాసుకొచ్చారు. ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులు, ఆర్థిక అంశాలపై చర్చలు, ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ప్రతిపక్షాలు అనేక అంశాలపై కేంద్రానికి లోతైన ప్రశ్నలు సంధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గత సమావేశంలో లాగానే ఈసారి కూడా రాజకీయ వేడి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. ఈ శీతాకాల సమావేశాలు 18వ లోక్సభకు చాలా కీలకమని, ప్రజా సమస్యలు, దేశ అభివృద్ధి అంశాలపై చర్చ జరిగి కొత్త చట్టాలు రూపొందే అవకాశం ఉందని మంత్రి తెలియజేశారు. పార్లమెంటు సమావేశాలు సఫలం కావాలని, ప్రజలకు మేలు చేకూరాలని ఆయన ఎక్స్ కేంద్రంగా ఆశించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో ఓట్లని అవకతవకలు చేసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కుతోందని పలు బహిరంగ వేదికల్లో ఆరోపిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే బీహార్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బహిరంగ సభల్లో కూడా ఆయన ఈ ఓట్ల చోరీ విషయమై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీహార్లో ఈ ప్రతిపక్ష పార్టీలు చేసిన పోరాటంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 60 లక్షలకు పైగా ఓట్లను ప్రత్యేక కార్యక్రమం ద్వారా భారత ఎన్నికల కమిషన్ సవరించిన విషయం అందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. మమతా బెనర్జీ, తమిళనాడు స్టాలిన్ తదితరులు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించిన దాదాపుగా 2 దశాబ్దాలుగా ఎన్నికల జాబితాలను సవరించేందుకు సరైన కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ చేపట్టకుండా బాగా నిద్రపోయింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు జోక్యంతో వాళ్ళు మేల్కొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా సమావేశాల్లో ప్రతిఫలించే అవకాశం ఉంది. ఈ శీతాకాల సమావేశాలు కాస్త వేడివేడిగానే సాగడం తథ్యమని పలు రాజకీయ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా ఇక్కడ జరిగే చర్చలు ఆహ్లాదకరంగా, అర్థవంతంగా కొనసాగి ప్రజలకు మేలు చేకూరే విధంగా ఉండాలి. నియంతృత్వ ధోరణితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించకుండా ప్రతిపక్షం నుంచి వచ్చే సలహాలు, సూచనలు, వివరాలు ఏవైనా అవి ప్రజలకు ఉపయోగం అనుకుంటే సాదరంగా స్వీకరించి ప్రజలకు ఉపయోగపడే రీతిలో చట్టాల రూపంలో దాన్ని తీసుకురావాలని ప్రజలంతా విజ్ఞప్తి చేస్తున్నారు.